స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః. అర్థం: సకల చరాచర సృష్టిని సంభవింపచేసే ప్రభువుణ్ణి ప్రసవించే శక్తి మరే ప్రాణికి లేదు. భవకారకుడైన సంభవుడు తనంతట తానే జన్మిస్తాడు, ఉదయిస్తాడు, అవతరిస్తాడు. కాబట్టి అతన్ని స్వయంభు అని ప్రపంచం కీర్తిస్తుంది. ప్రపంచంలో మంచిని పెంచేందుకు స్వయంభువు జన్మిస్తాడు కాబట్టి అతన్ని శంభు అని కూడా అంటారు. మంచి నుంచి మంచి కోసం అవతరించే మంచితనమే శంభువులోని సంభతత్వం. ఈ అవతరణం ప్రతిదినం సూర్యోదయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అధీనమైన దివ్య తేజస్సుతో అర నిమిషం ఆలస్యం కాకుండా అహారకం ఆకాశంలో ఉదయించి అనంత జీవకోటికి ఆ లోకం ప్రసాదించే ఆదిత్యుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం. విశాల నేత్రాలతో మారుమూలల్లో కూడా మారుమ్రోగే మహత్తరమైన స్వర సంపదతో ఈ ప్రత్యక్ష దైవం సాక్షాత్కరిస్తాడు. సూర్యోదయం కాగానే సరస్సులోని సరోజాలు విచ్చుకుంటాయి. సంసారంలోని సారాంతరులకే పని దానిలోని అందాన్ని మాత్రమే తాను గ్రహించే ప్రభువు నేత్రాలు సరస్సులాగా, సరోజాల్లాగా పుష్కలంగా కనిపిస్తాయి. అందువల్లనే అతడు పుష్కరాక్షుడు. అతని వాక్కు మహాస్వనం, మామూలు నిస్వనం కాదు. ఎవరు ఎలా వినగలిగితే వారికలా వినిపించే విలక్షణమైన ధ్వని అతని పద సంపదలో ఉంది. అతనికి ఆద్యంతాలు లేవు, పుట్టుక లేదు. కాబట్టి గిట్టడమనే ప్రశ్నే లేదు. అసలు ప్రపంచాన్ని సృష్టించిన దాతకు జనన నిధనాలు లేవు. అతడు సృష్టికర్త కాబట్టి దాత. సృష్టించిన జీవకోటికి జీవన విధానాన్ని ఏర్పరచడం కూడా అతని విధి. ఈ విధి విధానాలు అతని విధాతగా రూపొందించాయి. అతడు ఉత్తమ వర్గానికి చెందిన దాత. అతనికి సృష్టికి తిరుగులేదు. అనాది కాలం నుంచి ఇంతమంది ప్రాణులు జన్మిస్తున్నారు. ఒకరికి పోలిన మరొకరు ఎక్కడో కనిపిస్తారు, కానీ ఎవరి తీరు వారిదే. ఒకరు మరొకరు కారు. ఇంతటి వైవిధ్యంతో తమ సృష్టిని కొనసాగించవలసిన మహాశిల్పి ఉత్తమ దాత. ఏదో ఒక ఉత్తమ ధాతు బలం వల్ల మాత్రమే ఈ సృష్టి కార్యం సాధ్యమవుతూ ఉన్నది.